ఎంతో ఆనందదాయకమైన రోజు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి బస్సులో పడుకొని రాజధాని లేక రాజధాని నిర్మాణం కోసం ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఈ రాష్ట్రంలో నమ్మకంతో 30,000 ఎకరాలు 38,000 ఎకరాలు పైచీలకి ఇవ్వడం జరిగింది రైతాంగం అంతా కూడా. అంటే నేనేం చెప్తున్నానంటే రైతులకి ఒక నమ్మకం కలిగితే ఏ విధంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనం. అదే 34,395 ఎకరాలు ఒక మాట మీద చంద్రబాబుకి ఇవ్వడం, మరి రాజధాని నిర్మాణం మొదలెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రపంచ స్థాయి రాజధాని చేయాలి, అక్కడ ఎన్నో వేల ఉద్యోగాలు ఇవ్వాలని ఒక తపనతో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు చేస్తాను, ఒక్క రాజధాని కాదని ప్రజల్ని మభ్యపెట్టి 3 ప్రాంతాల్లోనూ కూడా గొడవలు సృష్టించి ఆఖరికి రాజధాని రైతులు గాంధీ గారి సిద్ధాంత ప్రకారం వాళ్ళు ఉద్యమం చేసుకుంటుంటే లాఠీ చార్జీలు చేయించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేసి 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి గంటేశాడు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్తలు కూడా పారిపోవడం జరిగింది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర సహకారంతో మరి అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి సపోర్టుతో మరి ఈరోజు బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కూడా అసూయతో పార్లమెంట్లో మరి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. చాలా అన్యాయం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను నమ్మి 35,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులకి శిరస వంచి మనందరం కూడా ప్రణామం చేయాలి. దాంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సుమారు 15,000 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్ని ఆఫీసులు అక్కడికి వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం మరి అమరావతిలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అమరావతి క్యాపిటల్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు ఒకసారి చూసేద్దామరా అమరావతి అని చెప్పుకునే విధంగా అమరావతి మరి క్యాపిటల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి 5 కోట్ల ఆంధ్రులు కూడా మనకి రాజధాని లేదు. ఇదివరకు హైదరాబాద్ ఉంటే వెళ్ళేవాళ్ళం, 4 రోజులు ఉండేవాళ్ళం. ఏంటి మన పరిస్థితిని ఆలోచించుకునే పరిస్థితి ఈ రోజుతో పూర్తయింది. మన రాజధాని అమరావతి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రోద్బలంతో ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని వెనక్కి గంటారో ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పడతా ఉంది. లోకేష్ గారు 9,15,000 కోట్లు మరి ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలు వచ్చారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. మొన్నే మెటల్ కంపెనీ 1,35,000 కోట్లతో కంపెనీ పెట్టారు. 60,000 ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. యువనాయకుడు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క టర్మ్లోనే రాజధాని ఎలాగుందా అన్న పద్ధతిలో మనందరం వెళ్ళి చూసే విధంగా మరి రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రాజధాని శాశ్వత రాజధానిగా పెంచేదంటే ఎవరికి వాళ్ళు వస్తే ఇష్టం వచ్చినట్టు మార్చకుండా ఈరోజు కేంద్రం బిల్లు ఆమోదించినందుకు, మన అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించినందుకు అటు నరేంద్ర మోడీ గారికి 2014 నుంచి వయసుని పక్కకు పెట్టి ఒక యువకుడిలా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈరోజు అమరావతి రాజధానిలో ముఖ్య పోషకుడు, అసలు రాజధాని ఏర్పడడానికి భూమి కొనలేని పరిస్థితి, అటువంటిది నమ్మి ఇచ్చిన రైతాంగం,
మరి అదేవిధంగా మనకి ఇంకా 8,000 ఎకరాలు ఉంది, ఈ రాజధాని ఎక్కడి నుంచి కడతావు? ఎక్కడున్నాయి డబ్బులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రైతులు ఇచ్చిన దాంట్లో డెవలప్మెంట్ చేసేగా మనకు వచ్చి షేరు 8,000 ఎకరాలు ఉంది. ఎకరం ఇంటూ 3 కోట్లు వేసుకున్నా సరే ఈవేళ 24,000 కోట్ల రూపాయలు అక్కడ డబ్బు అలా ఉంది. అంచేత రాజధాని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కేంద్రం సపోర్ట్ ఉంది, అన్ని విధాలా ముందుకు పరిగెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉంది. అమరావతి రాజధాని అవడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.